సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు యూట్యూబ్ లైవ్ పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు సార్. నెగెటివ్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్. అంటే ఎలా అంటే నెగెటివ్ వినొద్దు, నెగెటివ్ గురించి ఆలోచించొద్దు, ఇక్కడ యాక్సిడెంట్ అయినా ఆ యాక్సిడెంట్ చూడొద్దు, లేదంటే ఎవరైనా డబ్బు లేనితనం గురించి చెప్పడం కానీ, వారి కష్టాలను కానీ చెప్తే వినకూడదు. అంటే నెగెటివ్ గురించి పూర్తిగా పక్కన పెట్టాలి, ఓన్లీ పాజిటివ్ వైపే ఉండాలని విన్నాను సార్ నేను. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్. అట్లా చేస్తే మీకు పిచ్చి పడుతుంది ఖచ్చితంగా. సార్ మెంటల్ ఎక్కుతుంది. ఎందుకు సార్? ఎందుకు అంటే ఒకదాన్ని వ్యతిరేకిస్తూ ఒకటి మాత్రమే ఉండాలి అనుకుంటే అట్లాంటి వాళ్ళకే పిచ్చి పడుతుంది. ఎందుకంటే లైఫ్లో మనం జనరల్గా మైండ్ లెవెల్లో చూసుకుంటే లైఫ్ అనేది డ్యూయాలిటీకి సంబంధించి, ద్వంద్వానికి సంబంధించి. ఓకే. అక్కడ రెండు ఉంటాయి. ఓకే, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అయితే చూడడానికి అవి రెండు లాగా కనిపిస్తాయి, కానీ అదంతా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీకు ఆనందాన్ని కలిగించే విషయం దాని లోపల కొంత బాధను కూడా కలిగి ఉంటుంది. ఈరోజు బాధనిచ్చే విషయం దాంట్లో కొంత ఆనందాన్ని కూడా మిగులుస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇంటికి చుట్టాలు వస్తారు, వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? సంతోషం, చాలా ఆనందంగా. మీకు నచ్చిన వ్యక్తిని కలిసిన చాలా ఆనందం ఇస్తారు, కానీ వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా ఉండరుగా, మీతో వెళ్ళిపోతారు. సో ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఏమనిపించేది? బాధ. అంటే మీకు ఏదైతే ఆనందాన్ని ఇచ్చిందో అది కొంత బాధను కూడా కదిలిస్తుందనే కదా. మీకు పిల్లలు పుడతారు, ఆనందం. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని భయం ఉంటారు. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ వచ్చిన తర్వాత మళ్ళీ రాదేమో అనే భయం ఉంటుంది. యు కాంట్ అవాయిడ్ ద నెగిటివ్. మీరు నెగిటివ్ని అవాయిడ్ చేయలేరు. ఎవరైతే నెగిటివ్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. కానీ అంటే ప్రతి దాంట్లో మంచిని చూడమని చెప్పే ఉద్దేశం ఏమో వాళ్ళు చెప్పేది, కానీ అలా చూడగలిగే చూపు, దృష్టి మనకు ఉండాలి. సో ఇక్కడ నెగిటివ్ని అవాయిడ్ చేయలేదు, బట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నెగిటివ్. సో మీరు ఎప్పుడైతే ఆ నెగిటివ్ని ఉన్నట్టుగా అర్థం చేసుకుంటారో, మీరు ఏం చేయకపోయినా ఇట్ టర్న్స్ ఇంటూ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, మీ ఇంటికి చుట్టాలు వచ్చిందో వాళ్ళతో ఆనందించడం, లేదా ఒక ఫ్రెండ్ని కలిసినాం, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు బాధ అవుతుంది. ఇప్పుడు ఈ బాధ కలిగిన క్షణంలోనే ఈ బాధను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ బాధను ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు ఇంకొక విషయం మీద ఆధారపడతావు. సినిమా చూస్తావు, మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటావు, లేకపోతే ఇంకొక అలవాటు చేసుకుంటావు. ఈరోజు చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ లోపల బాధను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మందో, సిగరెటో, లేకపోతే ఏదో ఒకటి, వీళ్ళు అసంతృప్తితో ఉన్నారు, బాధతో ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఈ బాధను కనుక, ఈ నెగిటివ్ని కనుక సరిగ్గా అర్థం చేసుకోమో, అది మనల్ని బానిసలాగా తయారు చేస్తుంది. సో నెగిటివ్ వచ్చింది, మీకు నెగిటివ్ వచ్చిన సందర్భాలు వీలైతే ఒకటి చెప్పండి, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఏదో చెప్పారు, అంటే డబ్బు గురించి మెయిన్ గా సార్. డబ్బు గురించి అదే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి సార్. అంటే ఇందాక అన్నారు కదా, అంటే డబ్బు లేదు అనే విషయాన్ని వినకూడదు, అప్పుల గురించి, డబ్బు కష్టాలు చెప్తుంటే వినకూడదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, మన క్లాస్కి ఒక వ్యక్తి వస్తాడు, తన పేరు అంటే నేను ముద్దుగా గంగా అని పిలుస్తాను. రోజు ఆన్లైన్ సెషన్కి వస్తాడు, ఒకరోజు ఆఫ్లైన్లో కలిసినప్పుడు చెప్పాడు. అప్పటి వరకు తను అంటే అద్భుతంగా బిజినెస్ చేస్తాడు. వచ్చిన తర్వాత డబ్బుల పరంగా ఇబ్బంది లేకుండా ఇంప్రూవ్ అవ్వడం చాలా అద్భుతంగా జరిగింది. వచ్చి సార్ చిన్న సమస్య అన్నాడు. ఏంటి అంటే 2 months బ్యాక్ నాకు ఒక అపోనెంట్ ఏమంటారు, కాంపిటీటర్ తయారైంది. అప్పటి వరకు అతను ఉన్న ప్లేస్లో తను ఒక్కడే ఆ బిజినెస్ చేశాడు. తర్వాత 2 months తర్వాత అపోనెంట్ స్టార్ట్. భయం వేసింది, టెన్షన్ వేసింది. సరే ఏం చేయాలి, ఎట్లా డీల్ చేయాలని అడిగాడు. నేను పక్కన కూర్చుని పెట్టుకొని, కళ్ళు మూసుకోండి, మనసు దేనికైతే భయపడుతుందో ముందు ఆ విషయం మీదకే వెళ్ళాలి. కళ్ళు మూసుకొని మీరు దేని గురించి భయపడుతున్నారు అంటే, ఆ వ్యక్తి బిజినెస్ బాగా డెవలప్ అవుతుందేమో, నేను డల్ అయిపోతానేమో, నా బిజినెస్ నడవదేమో. సరే అలాగే ఊహించండి అని చెప్పాను. ఇంకా భయం వేస్తుంది కదా సార్. చెప్తాను పూర్తిగా వినండి.
ఊహించాడు ఆ వ్యక్తి బిజినెస్ బాగా పెరిగినట్టు, ఆ, అతనికి ఆర్డర్లు పోయినట్టు, ఆ ఊర్లో అందరు అతని దగ్గరికి వెళ్తున్నట్టు ఊహించమని చెప్పా కళ్ళు మూసుకుని. ఏమైతుంది అంటే సార్ వణుకొస్తుంది సార్, టెన్షన్ అవుతుంది సార్, భయం అవుతుంది సార్ అన్నాడు. ఇంకా కానీ అన్నాడు, బాడీ షేక్ అయిపోయింది, తట్టుకోలేకపోతుంది సార్, తీసుకోలేకపోతున్నాను. లేదు లేదు ఇంకా పీక్ లెవెల్కి తీసుకెళ్ళాను. హాఫ్ అన్ అవర్ జరిగింది అది. ఆ తర్వాత మెల్లగా కామ్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయమన్నా. సెకండ్ టైం అంత ఇంపాక్ట్ లేదు. ఆ రోజు ఎప్పుడైనా నీ కాంపిటీటర్ గుర్తొస్తే కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి బాగా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతున్నట్టు ఊహించు, సక్సెస్ అయినట్టు ఊహించు. అప్పుడు నీలో కలుగుతున్న ఎమోషన్స్ ఎట్లున్నాయో చూ. నువ్వు ఏ ఎమోషన్ అయితే సంపూర్ణంగా స్వీకరించి అనుభూతి చెందుతావో, అనుభవిస్తావో, అది అక్కడ మిగిలదు, ఇంకా అది కరిగిపోతుంది. మళ్ళీ ఆన్లైన్ సెషన్ స్టార్ట్ అయింది 4-5 days తర్వాత. ఎట్లా ఉన్నావు అంటే సూపర్ సార్ అన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ లేదు సార్. 2 నెలలుగా రోజు అదే తలనొప్పి సార్. పాపం అడగలేదు నాకు, అడిగి ఉంటే సెషన్లోనే, ఆన్లైన్ సెషన్లోనే చెప్పాడు. చాలా 2-3 days 4-5 days తర్వాత సూపర్ అండి. ఏమైంది అంటే సార్ దాని ఇంపాక్ట్ లేదు అని చెప్పాడు. ఎందుకు లేదు? నేను తనని పూర్తిగా గంట సేపు నెగిటివ్గా ఉంటామనే కదా చెప్పింది. ఏమైంది ఆ నెగిటివిటీ? మీరు దేని నుంచి తప్పించుకొని పారిపోతారో అది ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అందుకే బాగా నెగిటివ్లోకి ఉండండి. వీలైతే నేను నెగిటివ్ మెడిటేషన్ చేపిస్తాను. బాగా నెగిటివ్ మెడిటేషన్ ఉండండి. ఒక రోజంతా ఎంత నెగిటివ్గా ఉండగలుగుతాం అంత నెగిటివ్గా ఉండండి. దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించి అనుభూతి చెందితే ఇంకా అది మీ దగ్గరికి రాదు. మీరు వెళ్ళిన చోటు కూడా నెగిటివ్ ఉన్న వాళ్ళు పాజిటివ్గా మారిపోతారు. అప్పుడు ఆకర్షించడం అనేది సహజంగా జరుగుతుంది. నెగిటివ్ని తప్పించుకొని పారిపోకూడదు, నెగిటివ్లోకే వెళ్ళాలి. ఇప్పుడు అట్లా అంటే ఎంతో మందికి సమస్యలు వచ్చినాయి. సమస్యల్ని లోకి వెళ్ళి పరిష్కరించిన తర్వాతనే గొప్పలు అవుతారు. కానీ అవి అక్కడ సమస్య ఉంది కదా, ఇక్కడ మనం ఉండకూడదని భయపడి పారిపోయటం చేతగానో లేదు. ఈ రోజు లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతోటి నెగిటివ్ గా ఉండకూడదు, పాజిటివ్ గా ఉండాలి అని అంటున్నారు. మీరు పాజిటివ్ గా ఉండాల్సిన అవసరమే లేదు. పాజిటివ్ గా ఉండడానికి అసలు ట్రై చేయకండి. వీలంత నెగిటివ్ గా ఉండండి, పాజిటివ్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు. మీరు పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేస్తే అది మీలో లేదు కాబట్టి మీరు మరింత నెగిటివ్ గా తయారవుతారు. ఇప్పుడు నేను క్లాసులు తీసుకునేటప్పుడు కొంతమంది సార్ నెగిటివ్ గా ఉండకూడదు కదా సార్, ఇప్పుడు మీరు అతనికి చెప్పారు కదా ఊహించుకోమని, అతను బాగా సక్సెస్ అయినట్టు ఊహించుకోమని, మరి అతను సక్సెస్ అయితే కొంతమంది ఇట్లా అడుగుతారు. సక్సెస్ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇంకొక రూల్ కూడా ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు సక్సెస్ అవుతారా నేను సక్సెస్ అవుతారా తేడా లేదా. ఎవరు సక్సెస్ అయినట్టు ఉంచినా అది ఇతనికి అప్లికేబుల్ అవుతుంది. సో మైండ్ లెవెల్లో కొన్ని నియమాలు ఉంటాయి. కానీ వెన్ యూ గో బియాండ్ దట్, ఇప్పుడు మనం చెప్పే కాన్సెప్ట్ పాజిటివ్ నెగిటివ్ కి సంబంధించింది కాదు. అండ్ యాక్చువల్గా నేను సెషన్లో ఎక్కువగా వాడే కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఏంటంటే సరెండర్ అండ్ లెట్ గో. అంటే లెట్ గో అంటే ఏది జరిగితే దాని ముందు జరగనియాలి, దాని నుంచి పారిపోకూడదు. అట్లా పారిపోతే మీకు సమస్యలు ఇంకెక్కువ అవుతాయి. ఈరోజు చాలా మంది సమస్యలో ఉండడానికి కారణం ఏంటి? పారిపోవడం. అంతెందుకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డబ్బును సంపాదించాలనుకుంటున్నది డబ్బు మీద ప్రేమతోట. బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్ విజువలైజేషన్ చేసి డబ్బు వస్తే ఈ సమస్యలను తీర్చుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు ఒక వీడియోలు కూడా చెప్పిన. అట్లా రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్లా పనిచేయదు. మీరు జీవితం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసే ఏ వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. మీరు ఎన్ని టెక్నిక్లైనా వాడండి. అలా కాకుండా జీవితాన్ని ఉన్నట్టు అంగీకరిస్తే, ఉండనిస్తే, మీరు ఏ టెక్నిక్ ఫాలో కాకపోయినా సరే జీవితం, డబ్బు, ఆనందం, ప్రేమ మిమ్మల్ని ఫాలో అవ్వకుండా వస్తుంది. సో నెగిటివ్ అనేది నిజానికి లేదు. అది మారు వేషంలో ఉన్న అత్యద్భుతమైన పాజిటివ్. మన దగ్గర ఇంకోటి కూడా ఉంది, పెరుగుట విరుగుట కొరకే అని. నెగిటివ్ని బాగా పెరగనిస్తే విరిగిపోతుంది, ఆ తర్వాత పాజిటివ్ బాగా పెరగనిస్తే విరిగిపోతుంది. ఈ రెండు అర్థమైన తర్వాత దెన్ యూ విల్ ఎంటర్ ఇంటూ అనదర్ డైమెన్షన్, డివైన్ డైమెన్షన్, హయ్యర్ సెల్ఫ్. ఈ డ్యూయాలిటీలో నుంచి వన్నెస్ లోకి వెళ్తారు, ఏకత్వంలోకి వెళ్తారు. థ్యాంక్ యూ సార్.